ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో క్రమంగా కృష్ణానది ఉధృతి పెరుగుతోంది. 2 రోజుల్లోనే 7 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇటీవల కాలంలోనే దాదాపు 5 లక్షల క్యూసెక్కులు పైగా ఆ వరద నీరు ప్రకాశం బ్యారేజీ దాడి కింద చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మళ్ళీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రధానంగా మరోసారి భారీగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతా ఉంది. ఇందులో భాగంగా దాదాపు ప్రస్తుతం ఈరోజు నిన్న 3 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ దాడి వెళ్ళగా ఈరోజు 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీని తాగుతూ ఉంది. అయితే వచ్చిన నీటిని వచ్చినటువంటి మొత్తం 70 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన దిగువన మొత్తం 2 ప్రాంతాల్లో కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడంతో పాటు ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ 3 రోజుల పాటు 6 నుంచి 7 లక్షల క్యూసెక్కులు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అన్ని విధాలు కూడా తగిన సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. వైసీపీకి చెందిన ఛానల్కి సంబంధించి ఒక అమరావతి మునిగిపోతుందంటూ పాత ఫోటోలు వేరే చోట ఉన్న ఆ ముంపుకు గురైన ప్రాంతాలను తీసుకొచ్చి అమరావతి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కూడా ఎవరు ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఎవరైతే ఇటువంటి పోస్టులు పెడుతున్నారో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టులు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా అబద్ధ ప్రచారాలకు విష ప్రచారాలకు తావు లేకుండా ఇటుపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తా ఉన్న పరిస్థితి. ఇక ప్రజలు కూడా ఇటువంటి అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు, ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థాయితో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.